సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ గవాయ్, ఈఎస్ఐ బేల్గడి పోలీస్ స్టేషన్. టాపర్ కేస్ టాప్ సెలెక్షన్ లో ఉన్నారు. నిజాయితీ గల హానెస్ట్ మ్యాన్. బాడీ ఎప్పుడు దొరికింది? పొద్దున్నే 6:30 గంటలకి సార్. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. హిట్ అండ్ రన్ కేసు అయి ఉండొచ్చని లోకల్ పోలీసులు చెప్తున్నారు. హిట్ అండ్ రన్నో ఇంకేదైనా సరే మనం వెతుకుదాంలే సర్దార్. మన కంటికి 6 అనిపించేది అది 9 అయి ఉండొచ్చు. తను సీనియర్ అని విన్నాను. చాలా ఐడియల్ పర్సన్. నేను చదివాను. ఐడియల్ ఇస్ నాట్ రియల్. ఇప్పుడు మీరు నాతో చెప్పారు కదా 6, 9 అని. అయినా కూడా ఒక పోలీస్ అతన్ని ఎందుకు హత్య చేయాలి? దాన్నే కదా మనం కనిపెట్టాలి రష్మి. మా పని మమ్మల్ని చేయనివ్వండి. అరే ఆగండి, నువ్వు ఇలా చూడండి. నేనేమి పత్రికలోని కాదు, ఏదో ఒకటి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడానికి. నేను పోలీసుని ఇప్పుడే వచ్చాను కదా. విచారణ జరిపితేనే తర్వాత తెలుస్తుంది. తను విజయ్ శర్మ. హలో సార్. నీకేమనిపిస్తుంది? సార్ నాకు నమ్మకం కుదరట్లేదు. మా డిపార్ట్మెంట్ మొత్తం షాక్లో ఉంది. ఇక్కడ కొంతమంది కుర్రాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు. వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ఇది చూడటానికి హిట్ అండ్ రన్ కేసు లాగే ఉంది సార్. అలాగే ఆ టైర్ సైజ్ చూస్తుంటే మీడియం సైజ్ ట్రక్ లేకపోతే టెంపో ఇటో సార్, అలాగే అనిపిస్తుంది. ఇది హిట్ అండ్ రన్ కాదు, మర్డర్. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా బాడీ మీద టైర్ మార్క్స్ పడవు. హిట్ అండ్ రన్ కేసులో సాధారణంగా బాడీ పార్ట్స్లో బ్రెయిన్, హార్ట్, వెన్నెముక ఇవే డ్యామేజ్ అవుతాయి. ఎవరో ఇతన్ని పడుకోబెట్టి ట్రక్ని మీద నుంచి పోనిచ్చారు. అంటే ఇతను చచ్చేంత వరకు ఆ పని చేశారు. సార్ దారుణంగా హత్య చేశారు. తల వెనకాల దాడి చేశారు. తర్వాత బాడీ మీద ట్రక్ని ఎక్కించారు. సార్ నాకు ఈ ఫోన్ దొరికింది. దీన్ని వెంటనే చెక్ చేయండి. రష్మి, ఈ కేసు గురించి డీటెయిల్స్ కావాలి. సందీప్ గురించి పర్సనల్ డీటెయిల్స్ కావాలి. బేల్గాడిలో బేల్గాడ్ పోలీస్ స్టేషన్ లో పిఎస్ఐ సందీప్ హత్యకు గురయ్యారు. ఇదేమైనా హిట్ అండ్ రన్ కేసా లేక మర్డరా? పోలీసులకి ఇతని బాడీ ఓపెన్ స్పేస్ లో దొరికింది. ఈ పోలీస్ ఆయన్ని ఎవరు చంపుంటారు? ఏంటి మీరు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? ఎవరైనా ఏదైనా చెప్పండి. సార్, సందీప్ చనిపోయాడన్న విషయాన్ని వాళ్ళ అమ్మగారు అంగీకరించలేకపోతున్నారు. ఎలా ఒప్పుకుంటారు? సందీప్ తప్పితే వాళ్ళకి ఎవరు లేరు. నెక్స్ట్ వీక్ సందీప్కి పెళ్లి పెట్టారు. నితిన్ సార్, పెళ్లికి లడ్డూ తినడానికి మాత్రమే రాకండి. 2 రోజులకు ముందు అన్ని పనులు చేయడానికి మీరు రావాలి. సరే పెద్దమ్మా, మేము వచ్చేస్తాం. ఖచ్చితంగా వస్తాం. పెద్దమ్మని పిలుస్తూ నైస్గా తప్పించుకోకు. రావాలి అన్నప్పుడు వచ్చి తీరాలి. అదిగో నా కొడుకు కూడా వచ్చేసాడు. మీరు రాలేదనుకోండి, వాడు హోమగుండం చుట్టూ తిరగనే తిరగడు. ఇక్కడ కూడా మొదలు పెట్టేసావా? అరే కాదురా, నేను కొంచెం చెప్పలేదా? ఆగరా నితిన్ సార్, మీరు తప్పకుండా రావాలి. వీడు ఇలాగే అంటాడు. ప్రాణానికి హాని కలిగే విధంగా సందీప్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేశాడా? లేదు సార్. కానీ ఒకటి, ఆయన ప్రైవేట్గా ఏదో వెతుకుతున్నారు. దాని గురించి నాకేం తెలీదు. అవును సార్, 3 నెలల క్రితమే సార్కి ఇక్కడికి పోస్టింగ్ వచ్చింది. అప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను. కానీ ఆయన దేనికోసం వెతుకుతున్నారో నేను కూడా తెలుసుకోలేకపోయాను. నితిన్, నీ వరకు నువ్వు ఇతను ఒక మంచి నిజాయితీ ఆఫీసర్ అంటున్నావు. మరి ఇంకెందుకు దాయడం? ఏ కేసు గురించి నీ దగ్గర కూడా చెప్పకుండా అతను దాచుంచాడు? సార్, నిన్న రాత్రి 7:30కి ప్రియా సాటేనని ఎవరో ఒక అమ్మాయి తనకి కాల్ చేసింది. నేను కాల్ లాక్ని చెక్ చేశాను. అంతేకాకుండా వీళ్ళిద్దరూ 4 రోజుల నుంచి కంటిన్యూస్ గా మాట్లాడుకుంటున్నారు. సందీప్ యొక్క సిడిఆర్ మొత్తం నాకు కావాలి. ఎస్ సార్. ఎవరయ్యా ఈ ప్రియా? తెలుసా నీకు? తెలుసు సార్. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, కానీ అదేంటో నాకు తెలీదు. నేను ఆ రోజు ఆయన్ని ఫస్ట్ టైం చూశాను. ప్రియా, ఏ బండి నాపు. ప్రియా, నేను సార్ని అడిగాను ఆ అమ్మాయి ఎవరు అని. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఆ అమ్మాయి తన పాత కాలేజ్ ఫ్రెండు అని.
కానీ ఇంకోసారి నేను నా డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఎవరూ లేని చోట చేతులు పట్టుకుని కూర్చునున్నారు. దానికి అర్థం ఏమంటారు సార్? ఆ తర్వాతే నాకు తెలిసింది ప్రియాకి పెళ్ళైపోయింది అని. సంవత్సరం క్రితమే తనకి పెళ్ళయింది. ఆయనకి నచ్చజెప్పాలని నేను ఎంతో ప్రయత్నించాను. కానీ నేను జూనియర్ని కదా సార్. నా మాట ఎవరు వింటారు? నీకు సందీప్కి రిలేషన్ ఏంటి? మేము ఇద్దరం కాలేజ్ ఫ్రెండ్స్. కాలేజ్ తర్వాత మా మధ్య అసలు కాంటాక్టే లేదు. యాక్చువల్గా మేమిద్దరం ఒక వారం ముందే మీట్ అయ్యాం. నీ గురించి సందీప్ గురించి నీ భర్తకి తెలుసా? లేదు, నేను ఆయనతో దేని గురించి చెప్పలేదు. ఎందుకని? ఎందుకంటే అవసరం లేదనుకున్నాను. సందీప్ నా ఫ్రెండ్. దానివల్ల మీకు సమస్య ఏంటి? మేడం, ఫ్రెండ్ హత్య చేయబడితే ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. నన్నే ఎందుకు? ఎందుకంటే ఫ్రెండ్షిప్కి మించి ఒక అనుబంధం ఉండొచ్చు. అలాగే మీ ఇద్దరి రిలేషన్షిప్ గురించి మీ హస్బెండ్కి తెలిసి ఉండొచ్చు అనుకుంటున్నాను. తను కోపంతో సందీప్ని చంపుండొచ్చు. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? అవతల వాళ్ళకి తెలియనంత వరకు ద్రోహం జరుగుతూ ఉండొచ్చు. అలా ఏం చేశాడని సందీప్ కథని మీరు ఫినిష్ చేశారు. మీ డ్రామాని ఆపండి. సందీప్ నాకు బ్రదర్ లాగా. అతను మీకు బ్రదర్ లాంటి వాడైతే తన గురించి మీ భర్తకి చెప్పుండొచ్చు కదా. చెప్పకుండా దాచిపెట్టారంటే ఇంకేదో ఉండుండాలి. అసలు అలాంటిదేమీ లేదు. మకరంతో నేను లవ్ చేసుకుంటున్నాం. ఇద్దరు సంతోషంగా ఉన్నాం. మకరంద్ ఏం చేస్తుంటాడు? మార్కెట్లో ఆయన హోల్సేల్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయం గురించే అప్పుడప్పుడు జల్గాకు వెళ్తూ ఉంటారు. అతని మొబైల్ నెంబర్ ఇవ్వండి. సార్, ఇదెందుకు నాకు లవ్ ట్రయాంగిల్ అనిపిస్తోంది. ట్రయాంగిల్ లవ్ లో ఎవడో ఒకడు చావాల్సిందే. చరిత్ర కూడా అదే చెప్తుంది. సుతార్, ఈ మకరంద్ సందీప్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. రష్మి, ప్రియా గురించి అన్ని విషయాలు తెలుసుకో. సార్, ఈ ప్రియా రాజా డాక్టర్ అటోలి కూతురు సార్. ఎవరయ్యా డాక్టర్ రాజా అటోలి? సార్, పేరుకే ఇతను డాక్టర్ సార్. కానీ ప్రజలు ఇతన్ని దేవుడు అంటారు. హార్టీ యాక్టివిస్ట్, ప్రజలకి చాలా హెల్ప్ చేస్తుంటాడు. పోలీస్కి ఇతనికి అస్సలు పడదు. ఎందుకంటే ప్రతి పోలీస్కి ఇతను కరప్షన్గా కనపడుతున్నాడు. అరే రాజా గారు, మీరా? ఏమైందండి? ఏమైంది నీకు తెలీదా? ప్రజల సేవకులు సరిగ్గా సేవ చేయనప్పుడు నేను రావాల్సి ఉంటుంది. తనే మంచరి. వీళ్ల పూర్వీకుల భూమిని ఒక రౌడీ లాక్కోవాలని చూస్తున్నాడు. తను కంప్లైంట్ ఇచ్చింది, కానీ మీరు పట్టించుకోలేదు. అది వచ్చి రాజాగారు ఏమైందంటే అది... అనుగుతున్నారేంటి? మాట్లాడండి. తను విధవరాలు కావడం వల్ల కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకోరా? తను ఒంటరిదని అనుకోకండి. తన అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు, రాజా అటోలే. ఇంకో విషయం, రేపటికల్లా రఘుకి ఒక ఏర్పాటు చెయ్యలేదనుకో, అప్పుడు ఎవరిని అడగకుండా నీ రెసిగ్నేషన్ లెటర్ నువ్వు ఇవ్వచ్చు. రేష్మి, ఇక్కడ ఒక కొత్త యాంగిల్ వచ్చింది. ఇందులో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రాజా అటోలీకి ప్రియా సందీప్ గురించి అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అనుకుంటున్నాను. కోపంలో సందీప్ ని హత్య చేసి ఉండొచ్చు. సార్, మనం ఎలాగైనా చెప్పొచ్చు, కానీ మనం డైరెక్ట్గా సందేహపడలేం. ఆయనకి ప్రజల సపోర్ట్ ఉంది. ఆయన ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆధారంతో మనం అక్కడికి వెళ్ళాలి సార్. దేవుడిగా భావించే ఆ డాక్టర్ క్లినిక్ ఎక్కడుంది? రండి. సార్, బయలుదేరుతున్నారా? ఈరోజు కాస్త లేట్ అయింది. నేను మీకోసం చేపల పులుసు తీసుకొని వచ్చాను. అద్భుతం. నా వీక్ పాయింట్ ని సరిగ్గా కనిపెట్టేశావు. చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం. అది నువ్వు చేసింది. మంచిదే. ఇంకా లేట్ అయినా పర్వాలేదు. ఒకటి చెయ్యి, నువ్వు ప్లేట్లు తీసిపెట్టు, నేను చేతులు కట్టుకుని వస్తాను. హాయ్ బాబోయ్, వాసన అదిరిపోతోంది. రండి నా వైపు, రా. తను చేపల కూర తీసుకొచ్చింది. రండి, భోంచేయండి. మీకు ప్లేట్ తీసుకొస్తాను. పర్వాలేదు రుక్మిణి, ఎవరి కోసం ప్రేమగా తీసుకొచ్చావో వాళ్ళనే తిననివ్వు. మళ్ళీ తగ్గిపోతుంది కదా. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? ఒక విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇది మీ ఇల్లు, నేను మీ భార్యని. మీకంటూ ఒక కుటుంబం ఉంది. మేమంతా మీకోసం చూస్తూ ఉంటాం. కానీ మీరు మా గురించి దిగులు పడకుండా ఎవరో మూడో మనిషి తెచ్చిన భోజనాన్ని తింటున్నారు. సార్, నేను వెళ్ళొస్తాను. మెగా మాట్లాడడానికి ముందు ఆలోచించు. తనొక విధవరాలు, తనకు ఫ్యామిలీ లేదు. తన కాళ్లపై నిలబడ్డానికి ఒక పనిచ్చాను. ఈరోజు గౌరవంగా బ్రతుకుతోంది. కానీ నువ్వు మమ్మల్ని గురించి నిన్ను చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. నేనేమనుకోవాలి?
ఉదయాన్నే క్లినిక్ కి బయలుదేరిపోయి వచ్చేస్తారు, సాయంత్రం లేట్ గా వస్తారు. ఇక్కడ పేషెంట్స్ ఉండడం వల్ల లేట్ అవుతోంది. నీ బుర్రే మురిగ్గా ఉంది, ముందు దాన్ని శుభ్రం చేయి. సందీప్, సందీప్! అరే మీరా, ఏంటక్కా, ఏమైంది? తాంబయ్య అన్న మా అబ్బాయి ఈ బాక్స్ ని తీసుకురావడం మర్చిపోయాడు. వాడికి ఇష్టమని బెండకాయ కూర కూడా చేశాను, అందుకే తీసుకొచ్చాను. సందీప్ ఎక్కడున్నాడు? అది అక్క, తను ఇప్పుడే పెట్రోలింగ్ కి వెళ్ళాడు. అయితే ఒక పని చేయండి, మీరు ఫోన్ చేసి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పండి. ఈ లోపు నేను భోజనం వడ్డించేస్తాను. ఫోన్ ఇక్కడ పనిచేయట్లేదు, భోజనం అక్కడ పెట్టేయండి, నేను వాడికి చెప్తానులే. ఫోన్ వెళ్ళడం లేదా? సరే, పెద్దయ్య గారు వాడిని మర్చిపోకుండా భోజనం చెయ్యమని చెప్పండి, లేకపోతే వాడు మర్చిపోతాడు. తాంబే అన్న, అందులో పాయసం ఉంది, తాగండి. సార్, మీరు అబద్ధం ఎందుకు చెప్పారు? ఆవిడ మనసులో ఏముందో మనం జడ్జ్ చేయలేము. కొన్నిసార్లు మనసు చెప్పేది వినాలి. సార్, సందీప్ పాత కేసులు ఇంకా కొత్త కేసుల గురించి చూస్తూ ఉన్నాను. ఇదిగో ఇది దొరికింది సార్. దేవుడు లాంటి వాడు నన్ను నాశనం చేశాడు. ఈ కంప్లైంట్ ఎవరిచ్చారు? సార్, అది నాకు తెలియదు, ఎందుకంటే అది కంప్లైంట్ బాక్స్లో పడుంది. ఎవరైతే ఈ కంప్లైంట్ ఇచ్చారో ఆమె డైరెక్ట్గా రాలేదు. సందీప్ సరే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చెప్పండి, నా పైన రేప్ కంప్లైంట్ ఇచ్చారా? అవును. ఒక పని చేయండి, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించండి. నిజాలన్నీ ఇప్పుడే వెంటనే బయటపడాలి. వాళ్ళని ఇక్కడికి పిలవడం అస్సలు కుదరదు సార్. బయట చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు, పోరాటం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఈయన్ని వదిలేయమని చెప్తున్నారు. సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. ఆ ఆడవాళ్ళు లోపలికి వచ్చేస్తారేమో. అతను ఏ తప్పు చేయలేదు. ఆఫీసర్, నా భర్తని అందరూ దైవంతో కొలుస్తారు, మీరు ఆయన మీద అనవసరంగా నింద వేస్తున్నారు. చూడండి, నేను నా డ్యూటీ చేస్తున్నా. ఈయనకి అగేన్స్ట్ కంప్లైంట్ వచ్చింది, ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి పిలిపించాం. ఆయన సరిగ్గానేగా చెప్పారు. మీరు బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు అడగండి, మీకేం కావాలో అడగండి. ఎంక్వైరీ జరిగింది, కానీ ఏ ఆధారాలు దొరకలేదు. ఏ అమ్మాయి అయితే కంప్లైంట్ ఇచ్చిందో తను ఎప్పుడూ ఎదురుగా రాలేదు. కేసు క్లోజ్ అయిపోయింది. ఏం చేయమంటారు సార్? ఈ ఊళ్ళో ఉన్న సగం మంది జనం కంప్లైంట్ ఇవ్వడానికే భయపడతారు. ఇంకోలా ఆలోచించండి, ఏది మీరు భయం అనుకుంటున్నారో అది బెదిరింపు అయి ఉండొచ్చుగా. సార్, ఇలా కూడా అయిండొచ్చు కదా, కంప్లైంటే అబద్ధం అయిండొచ్చుగా. ఎందుకంటే సార్, మంచి చేసే వాళ్ళకి శత్రువులు చాలా మంది ఉంటారంటారు. అండ్ సార్, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు నన్ను రేప్ చేస్తారని చెప్పి పొద్దునే రాస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఏ అమ్మాయి కూడా మాట్లాడదు, వాళ్ళకి అది పెద్ద విషయం. రష్మి మేడం, ఫేక్ అలిగేషన్ కేసు ఎన్ని వస్తున్నాయి చెప్పండి. అలాంటి ఫేక్ అలిగేషన్ వల్ల ఎంతో మంది అబ్బాయిల జీవితాలు నాశనం అవుతున్నాయి. అది మీకు తెలుస్తుందా లేదా? అంటే అమ్మాయిలందరూ చెడ్డవాళ్లేనా? నేను అలా ఏం చెప్పలేదే. అలాగే అందరు అమ్మాయిలు కూడా నిజాయితీ పరులు నేను చెప్పలేదు కదా. చూడండి, మీరు ఎక్కువ ఆపుతారా? ఎక్కడికి వెళ్ళినా ప్రారంభించేస్తున్నారు. ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ దేవుడు మనిషి 2 సార్లు వచ్చేసాడు. వాడి ఫ్యామిలీ జాతకం నాకు పూర్తిగా కావాలి. ఎస్ సార్. ఇవిగో తీసుకో. వావ్, ఎలా ఉన్నాయి? చాలా చాలా బాగున్నాయి నాన్న. ఓహో, అందంగా ఉన్నాయా? ఇలా ఇవ్వు. నిజంగా ఇప్పుడే చూడ్డానికి అందంగా ఉంటాయి. సరే చెప్పు, నీ కాలేజ్ ఎలా ఉంది? కాలేజ్ అమ్మకేమైంది? అమ్మా, నీకేమైందమ్మా? ఎందుకు అక్కడి నుంచి కోపంగా చూసి వచ్చేసా? అదంతా ఏమీ కాదు, మీ అమ్మగా నా పైన కోపం. అదేంటంటే నేను నీకు టైమే ఇవ్వట్లేదట. అమ్మా, నాన్న అన్ని మన కోసమే కదమ్మా చేస్తున్నారు. అందరినీ దేవుళ్ళ చూసుకుంటున్నారు. నాకు సంబంధించినంత వరకు మా నాన్న నాకు సూపర్ హీరో. విన్నావుగా, శభాష్. నీ కాలేజ్కి లేట్ అవటం లేదా? నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తాను. సరే, త్వరగా రా, నేను నిన్ను తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను. తను వెళ్తుంది. అమ్మా, నేను వచ్చేటప్పుడు అక్కల ఇంటికి వెళ్ళి వస్తాను. బాయ్. పదండి నాన్న, వెళ్దాం. పద పద రామ్మా. మేఘా, సాయంత్రం కలుద్దాం. ఇలా చూడు, నువ్వు బాగా చదువుకున్నావనుకో, నేను నీకు అడ్మిషన్ సెయింట్ మేరీ కాలేజ్లో ఇప్పిస్తాను. ఇంకా నువ్వు ముంబైలోనే ఉండి అక్కడి నుంచే చదువుకోవచ్చు. ఏం చెప్పమంటావక్క? దానికి చాలా ఫీజు కట్టాలి కదా. అంత డబ్బును మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ దిగులు నీకొద్దు, నేను మేనేజ్ చేసుకుంటాను. నీ చదువు మీద దృష్టి పెట్టు. ఇంకా కావాలా? ఆహా, వద్దక్క, చాలు. ఈ గాజులు ఎప్పుడు కొన్నావు? ఇవి పొద్దున్న నాన్నగారు నాకు ఇచ్చారు. ఎంత అందంగా ఉన్నాయో కదా. అవి తీసి కింద పడేయ్. ఇక్కడ ప్రతి విషయానికి కూలీ ఇవ్వాల్సి వస్తోంది.
ఏది మనకి ఫ్రీగా రాదు, అది అర్థం చేసుకో. అక్క, ఆయన మన నాన్నగారు. నాన్నలాగా. నేనెందుకు ఇంత కోప్పడుతున్నానో మీ అమ్మనే వెళ్ళి అడుగు. నేను ఎవరిని ఏమీ అడగను. నన్ను చూస్తే నీకు కడుపు మంట. ఎందుకంటే నీకు ఇవ్వకుండా నాకు నాన్న ఇచ్చారు కదా, అందుకే కదా. ఇంకేం మాట్లాడుకు, నేను వెళ్తున్నాను. నీతో నేను చెప్పేది విను. నీతో హలో. అన్నీ చూస్తూ చూడనట్టే ఉంటున్నావు. నువ్వు అమ్మవా దయ్యానివా? నీకు సిగ్గుగా లేదు? ప్రియా, కాస్త కామ్గా ఉండు. ఎలా అమ్మా నన్ను వండమంటావు? ముందు గొలుసు, ఇప్పుడు గాజులు. విషయం ఎలా వెళ్తోందో నాకు బాగా తెలుస్తోంది. ఇలా చూడు, నువ్వు నోరు మూసుకునే మొత్తం తట్టుకున్నాను, కానీ నీతో తను తట్టుకోలేదు. ఇప్పుడైనా అర్థం చేసుకో. నీ కూతుర్ని కాపాడుకో. సార్, పోస్ట్ మార్టం ప్రకారం సందీప్ మరణం 11 to 3 మధ్య జరిగిందనుకుంటున్నాను. యాక్సిడెంటా? లేదు సార్, మీరు చాలా సరిగ్గా చెప్పారు. తల వెనకాల సరిగ్గా ఇక్కడ వాళ్ళు దాడి చేశారు. తను కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాతే ట్రక్ని తన మీద ఎక్కించారు. ఎవరు ఇదంతా చేసుంటారు? ప్రియా, మకరంద్ లేదా డాక్టరా? సార్, సందీప్ కాల్ లొకేషన్ ప్రకారం చూస్తే మర్డర్ జరిగిన రోజు రాత్రి 9:20 కల్లా ఆయన బయలుదేరారు. రాజా క్లినిక్ కి వెళ్లారు. తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అప్పుడు ఏదైతే జరిగిందో అది రోడ్ కి క్లినిక్ కి మధ్య జరిగింది. సుతార్, గాడ్ మ్యాన్ చాలా నిజాయితీగా ఉన్నాడు. ఒక అమ్మాయి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇచ్చింది. సందీప్ హత్య ఇతని క్లినిక్ నే చూపిస్తుంది. సార్, ఇలాంటి సాధువులు సన్యాసుల్ని నా జీవితంలో చాలా మందిని చూశాను. ఒక చెడుని దాయడం కోసం 10 మంచి పనులు చేస్తారు. సార్, వీడు గనక నేరస్తుడని తెలిస్తే మొదటగా వాణ్ణి చితకబాదేది నేనే సార్. నేను కొడతానా? సందీప్ని నేను హత్య చేశానా? చేసుండొచ్చు. ఆ రోజు రాత్రి 10 గంటలకు మీ డిస్పెన్సరీ పక్కనే ఉన్నాడు. వాడి ఫోన్ ఇక్కడే స్విచ్ ఆఫ్ అయింది. జరిగినవన్నీ కూడా ఇక్కడే జరిగాయి. ఇలా చూడండి, నా క్లినిక్ మార్కెట్కి మధ్యలో ఉంది. అలాగే నాకు సంబంధించి నేనొచ్చి రాత్రి 9:40కి ఒక పేషెంట్ విజిట్కి వెళ్ళాను. పేషెంట్ పేరు? శోభా వైద్య. రేష్మి, ఆ శోభా కథ ఏంటో చూడు. తర్వాత ఈ డాక్టర్ నైట్ లొకేషన్ ఏంటో వెరిఫై చెయ్యి. ఒకటి వీడు పెద్ద దొంగ అయి ఉండాలి, లేదా గాడ్ మ్యాన్ అయి ఉండాలి. సార్, సికాయత్ పెట్టి మీద వచ్చిన కంప్లైంట్ జెన్యూన్ అనుకుంటున్నాను. ఈ కేసుకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదనుకుంటున్నాను. ఉండొచ్చు. ఒక పని చేయి సిద్ధార్థ్, గత 6 నెలలుగా ఇక్కడికి ఎవరైతే వచ్చి చెకప్ చేయించుకున్నారో ఆ లేడీస్ని విచారించు. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ తీసుకొని ఆ లెటర్తో మ్యాచ్ చేయి. ఇది ఈ కేసుకి కొత్త యాంగిల్ని ఇవ్వచ్చు. 6 నెలల్లో సూసైడ్లు, మిస్సింగ్ కేసులు, ఆ ఫైల్స్ అన్ని తీ. ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్ది. అర్థమైంది సార్. సార్, మనం వెళ్దామా? రష్మి, మకరంద్ గురించి తెలిసిందా? జల్గావ్లో ఉన్నాడా లేక? తెలియదు సార్. గత 24 గంటల నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇక లాస్ట్ కాల్ బేల్కడి బస్ స్టాండ్. 3 పెళ్ళం కలిసి మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రియాని కలుద్దామంటారా? నువ్వు వెళ్ళు. నేనేం చెప్తున్నానో అదే చెప్పు. మకరంద్ ఎక్కడని నాకు తెలీదు. నీకే సమస్య రాలేదా? నీ భర్త కనిపించకుండా పోయాడు, కానీ నీ ఫేస్లో ఎలాంటి దిగులు తెలియడం లేదు. ప్రియా, నువ్వు సందీప్ని నీ ఫ్రెండ్ అనుకుంటున్నావు కదా. నీ ఫ్రెండ్షిప్ని ప్రూవ్ చేసుకునే టైం ఇదే. నాకు తెలుసు, సందీప్ లేకపోవటం వల్ల నువ్వు చాలా దిగులుగా ఉంటున్నావు. ఏదో తప్పు జరిగినట్టే ఉంది. వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. నువ్వే సెలెక్ట్ చేసుకో. సందీప్, నేను తన ఫోటోని చూశాను. నేను సజెస్ట్ చేయగలను, కానీ చాయిస్ నీ చేతుల్లో ఉంది. మనం పని చేద్దాం, ఈ 3టిని కొనుక్కుందాం. అవునా? ఎంత ప్రేమ ఉందా? ఇప్పటి నుంచే ఇలాగే ఉండిపోయావనుకో, తర్వాత నువ్వు భార్య కొంగు పట్టుకుని తిరగాల్సి వస్తుంది. సందీప్ అసలు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్. అమ్మాయిలు అదే ఇష్టపడతారు. నీకు మకరంద్కి మధ్య ఏదైనా ప్రాబ్లం ఉందా? మకరంద్తో నువ్వు సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. చెప్పు ప్రియా, నీకు హెల్ప్ చేయటానికే వచ్చాను. మాకు పెళ్ళయ్యే సంవత్సరం అయింది. మకరంద్ పిల్లలు కావాలని మొండిపట్టు పట్టాడు. ఒకరోజు మేము డాక్టర్ని వెళ్ళి కలిశాము. అప్పుడే సమస్య నా దగ్గర ఉందని తెలిసింది. ఒక బిడ్డని కూడా ఇవ్వలేకపోయాను. అప్పుడే సందీప్ పోస్టింగ్లో ఈ ఊరికి వచ్చాడు. వాడితో నేను నా సమస్యలన్నీ చెప్పుకుంటాను, కానీ మకరంద్ ఇది అర్థం చేసుకోవడని నాకు బాగా తెలుసు. అందుకని సందీప్ విషయంలో వాడి గురించి నేను ఎక్కువగా చెప్పలేదు. సందీప్ మర్డర్ అలాగే మకరంద్ కనిపించకుండా పోవడం రెండిటికి ఏదో కనెక్షన్ ఉంది ప్రియా. నీకు తెలుసా మకరంద్ ఎక్కడుండొచ్చు?
మకరంద్ ఎప్పుడు జల్గాకి వెళ్ళొస్తూ ఉంటాడు. అక్కడ వాడి ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అజిత్ దేశ్ముఖ్. ఒకవేళ వాడికేమన్నా తెలిసుండొచ్చు. చూడండి సార్, వీళ్ళిద్దరి హ్యాండ్ రైటింగ్స్ కూడా మ్యాచ్ అవడం లేదు సార్. నా ఉత్తర అనారోగ్యం వల్లే చనిపోయింది సార్. రాత్రంతా ఏడుస్తూ ఉండేది. తనకి బ్రతకడం ఇష్టం లేదు, అందుకే తను ఆత్మహత్య చేసుకుంది. ఉత్తర రాజా ఆటోలీకి పేషెంట్ కదా, ఇందులో వేరే విషయాలు కూడా ఉండొచ్చు. ఒక్క నిమిషం, మీరు రాజా సాబ్ని సందేహిస్తున్నారా? అరే, ఆయన దేవుడితో సమానం. నేను ఈరోజు ఆ స్కూల్లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్నానంటే అది ఆయన వల్లే. నేను ఉత్తర కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనే మమ్మల్ని ఆదుకున్నారు. చూడండి సార్, నేను ఈ విషయంలో మీతో ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ మీరు వెళ్ళిపోండి. నా భర్త చనిపోయి చాన్నాళ్ళవుతోంది సార్. ఇది ఏం అప్లికేషన్ ఫామ్? మేడం, మేము గ్రామ పంచాయతీ నుండి వస్తున్నాం. ఏం చేయమంటారు చెప్పండి? అంత గవర్నమెంట్ పని. ఎప్పుడు చూసినా కొత్త ఫామ్ అది ఇదని అడుగుతూనే ఉంటారు. అంతే, ఇంకేం లేదు. మీరు ఈ ఫామ్ ని ఫిల్ చేసేవండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం. ఓకే, తీసుకోండి. ఫిల్ చేసేవండి. ఇదిగోండి ఒత్తిడికి. సార్, మకరంద్తో మాట్లాడాను. తర్వాత తన ఫ్రెండ్ అజిత్ దేశ్ముఖ్, తనతో కూడా మాట్లాడాను. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు. నేను మకరంద్ని రమ్మన్నాను. రేపే పోలీస్ స్టేషన్కి వస్తాడు. అరే ముందు కూర్చో సార్, కాస్త లెటర్ ఇవ్వండి. ఏంట్రా 3 రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నావా? ఏమనుకున్నావరా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే తప్పించుకుందాం అనుకున్నావా? నిన్ను పట్టుకోలేమనుకున్నావా? నిజం చెప్పే, ఎందుకు ఇంట్లోంచి పారిపోయావు? ఆ ఇంట్లో ఉన్న నేను చేయమంటారు? నాకు ప్రియా మొహం అస్సలు చూడాలనిపించట్లేదు. తను నాకు నా ఫ్యామిలీకి చాలా ద్రోహం చేసింది. అంటే ప్రియా కన్సీవ్ అవ్వలేకపోయింది. అందువల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. స్కాన్ చేసి రిపోర్ట్ చూసిన తర్వాత నేను పిచ్చోడిని అయిపోయాను. ఎంతలా మోసం చేస్తావా? నీలో యూట్రస్సే లేదు, ఇంకా పిల్లలు ఎలా పుడతారు? మీరు ఏమంటున్నారు? నాకు నిజంగా ఏమీ తెలీదు. 2 ఏళ్ల క్రితం నీకు యూట్రస్ తీసేశారు, కానీ ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు. నేనేమన్నా పిచ్చోడా, లేకపోతే నేనేమన్నా మృగాన్నా? మీ నాన్న ఒక మాంస బుద్ధ తీసుకొచ్చి నాకు అంటగట్టాడు. నిన్ను భార్య అని చెప్పుకోలేను, పూర్తిగా ఆడదానమని చెప్పలేను. ఒక స్త్రీకి బిడ్డ పుట్టకపోతే ఆమె స్త్రీ కాదని దృష్టిలో నీలాంటి వాళ్ళకి విడిగా ఒక హాస్పిటల్ కట్టాలి. నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలరా. చూడండి సార్, ఇదంతా మీ సిటీలో కామన్ ఏమో, కానీ ఇక్కడ పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆ పెళ్లిని పెళ్లిగానే ఒప్పుకోరు. అలాగా? సగం జరిగిన పెళ్లిని పూర్తి చేయడానికి ప్రయత్నించారు. మీరేం వాగుతున్నారు? ఇదంతా సార్ వద్దు సార్, ఇలా ఇవ్వండి. మీ చేతులకి ఎందుకు నొప్పి, నేను చూసుకుంటాను. మాట్లాడు బే, మళ్ళీ నీ నోరు జారేవో కాదా కంచికే. నేనే చెప్పేస్తాను. నా భార్య ఇంటికి పక్కన ఉన్న నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నేను అజిత్ వాళ్ళ సిస్టర్ కవితని మీట్ అయ్యాను. మేమిద్దరం లవ్ చేయడం మొదలుపెట్టాం. పెళ్లి చేసుకుందామని కూడా డిసైడ్ అయ్యాం. నాకు ప్రియాతోనూ వాళ్ళ కుటుంబంతోనూ ఎలాంటి సమస్య లేదు. నాకు జస్ట్ సంతోషంగా ఉండాలి. నీకు సందీప్ ప్రియా ఫ్రెండ్షిప్ తెలుసా? వాళ్ళ మీద నాకు అనుమానం వచ్చుంటే నేను ముందు ప్రియాని చంపేసి ఉండేవాడిని. సందీప్ని చంపను, ఎందుకంటే ప్రియా నన్ను మోసం చేసింది, సందీప్ కాదు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా అఫర్ ఉన్నా కానీ నేనే చాలా సంతోషపడేవాడిని. తన పీడ నాకు వదిలేదు కదా. సరే వెళ్ళు, కానీ విను, ఎంత ముఖ్యమైన పనైనా సరే ఈ ఊరు నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు. సరే సార్. మకరన్ నిజమే చెప్తున్నాడు. నేనే వాడి జీవితాన్ని నాశనం చేశాను. కానీ అసలు నా యూట్రస్ ని ఎప్పుడు తీశారో ప్రామిస్ గా నాకు తెలీదు. ఇది సాధ్యం కాదని నీకే తెలుసు. అంటే నీకు ఆపరేషన్ జరిగింది, అది నీకు కూడా తెలీదు. అది నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఐ వాజ్ రేప్డ్ అండ్ నన్ను బలాత్కారం చేసినవాడు ఇంకెవరో కాదు, మా నాన్న, డాక్టర్ రాజా ఆటోలే. మా నాన్న చనిపోయిన తర్వాత మా పరిస్థితి దారుణమైపోయింది. అప్పుడు నాకు 14 ఏళ్ళు, నీతాకి 10 ఏళ్ళు. మా కోసమే మా అమ్మ ఇంకొక పెళ్లి చేసుకుంది. కానీ ఒక నైట్ నేనే చూశాను, ఆ డాక్టర్ మా అమ్మని చిత్రవద చేసి హింసించేవాడు. ఒక్క నిమిషం, బలాత్కరించారా? అవును. ఆ మనిషి, వాడు రాక్షసుడు కంటే దారుణం. సెక్స్కి పిచ్చైపోతాడు. మా అమ్మ బాధపడేటప్పుడు చూసి
చూసి సంతోషపడేవాడు. చాలా భయంగా ఉండేది. ఎప్పుడు నాకు 16 ఏళ్ళు అయిందో వాడు నా కోసం గిఫ్ట్లన్నీ కొనుక్కొచ్చేవాడు. ఖచ్చితంగా వాడు మారుంటాడని నేను అనుకున్నాను, కానీ లేదు, తప్పుగా అనుకున్నాను. నాన్న మీరా ఏమైంది? మీ అమ్మకి ఇదంతా తెలుసా? అయినా ఆవిడ నోరు మూసుకుంది. నాకు తెలుసు జరుగుతున్నది చాలా తప్పు, కానీ డాక్టర్ సార్ లేకపోతే మనం నడి రోడ్డు మీద పడిపోతాం. తర్వాత వచ్చేవాడు పోయేవాడు కూడా పిచ్చి వేషాలు వేస్తాడు. ఇక్కడ పర్వాలేదు, ఒక్కడే ఉన్నాడు. ఇలా చూడు, నేను బతిమాలుతున్నాను, ఎవరితోటి ఏది చెప్పొద్దు, ఏది చెప్పొద్దు. తర్వాత 2 ఏళ్లకి ప్రతిరోజు చేసేవాడు. ఎప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యానో అప్పుడు మా అమ్మ నాకు అబార్షన్ చేసేటప్పుడు నా యూట్రస్ కూడా తీసేశారు. ఈ విషయం మకరంద్ చెప్పే నాకు తెలుసు. అప్పుడు నాకు కోపం వచ్చింది. ఎందుకమ్మా ఎందుకు? పెళ్లి తర్వాత నా కష్టాలు తగ్గిపోతాయని కదా అనుకున్నా, కానీ నువ్వు నా పెళ్లిని నాశనం చేసావు. మకరంద్ నన్ను విడిపోవాలనుకుంటున్నాడు, ఏం చేయను? మళ్ళీ నీ దగ్గరికి రమ్మంటావా? నీ మొగుడు డైలీ వచ్చి రేప్ చేయాలి, ఇదే కదా నీ కోరిక? చెప్పు, ఇదే కదా నీ కోరిక? నాకు తోడెవరూ లేరు మేడం, ఎవరికి వెళ్ళి చెప్పుకోను. అప్పుడే నా ఫ్రెండ్ సందీప్ నేను కలిశాను. వాడితో మొత్తం నా కష్టాలన్నీ చెప్పుకున్నాను. నోరు మూసుకుని కూర్చుంటే న్యాయం దక్కదు ప్రియా. నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి. మాట్లాడుకుంటే మొత్తం అయిపోతుంది. ఇప్పుడేమైనా నువ్వు సంతోషంగా ఉన్నావా? చూడు, నువ్వు అఫీషియల్ రేప్ కంప్లైంట్ ఇవ్వలేదనుకో, ఈ కేసుని నేను నా స్టైల్లో హ్యాండిల్ చేస్తాను. ఒకటి గుర్తుంచుకో, నేను నీకు న్యాయం కలిగేలా చేస్తాను. వాడు నాకు న్యాయం చెయ్యాలనుకున్నాడు. సందీప్ ఏదైనా చేయడానికి ముందే ఎవరో డాక్టర్కి వ్యతిరేకంగా రేప్ కంప్లైంట్ బాక్స్లో వేసేశారు. కేసు ఫైల్ అయింది, కానీ యూసే లేదు. అందుకనే నేను వాడితో నిజం మొత్తం చెప్పాను. డాక్టర్ రాజా అటోలే యాక్చువల్గా నిజమైన డాక్టర్ కాదు. మా అమ్మే నాతో చెప్పింది. సతారాలో వాడు ల్యాబ్ టెక్నీషియన్ అంట. 12 ఏళ్ల తర్వాత వాడు జల్గాకొచ్చి ఇక్కడ డాక్టర్ ప్రాక్టీస్ చేశాడు. సందీప్ దీని ఇన్వెస్టిగేషనే చేస్తూ ఉన్నాడు. చెప్పు సుతార్. సార్, ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది సార్. ఎవరితో మ్యాచ్ అయింది? శోభా వైద్యాది సార్. తనని మీట్ అవడానికి రాజా ఆ రోజు ఆటోలో బయలుదేరింది. కొన్నిసార్లు ఏమనిపిస్తోందంటే, నేను ఈ విషయాన్ని వాడితో చెప్పకుండా ఉండుంటే, ఒకవేళ ఈరోజు సందీప్ ప్రాణాలతో ఉండేవాడు. ఇలా జరిగినందుకు నేనే కారణం. జరిగిన దానికంతా నేనే కారణం. మీరే కరెక్ట్ సార్. చాలా దారుణమైన గుంటనక్క వీడు. సాధువులాగా నటించి రాక్షస పనులు చేశాడు వీడు. సరే, ఆ రాక్షసుణ్ణి చంపే సమయం వచ్చింది. ఆధారాలని కలెక్ట్ చేయండి. తర్వాత ఊరంతా వీడి ఊరేగింపు పెడదాంలే. సుతార్, వీడి నెక్స్ట్ టార్గెట్ ఎవరో చూడు. ఇప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు? రష్మి, డాక్టర్ ఫేక్ అనే విషయం సందీప్కు తెలుసుంటే వాడు ఈ విషయంగా మెడికల్ కౌన్సిల్ ని కాంటాక్ట్ చేసి ఉంటాడు. అది వెతుకు. ఎస్ సార్. హ్యాండ్ రైటింగ్ గురించి ఏదైనా తెలిసిందా? హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ దాని మీద పనిచేస్తున్నారు సార్. వెంటనే దొరికేస్తుంది సార్. టైం లేదు. ఆధారాలు దొరకడానికి ముందు డాక్టర్ పారిపోతే మీ అందరినీ తరివి కొడతా. మీరందరూ ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. మా అబ్బాయికి పెళ్లి. తాంబి అన్నా, లడ్డు తినండి. మీరే కాదు, అందరూ తినాలి. పెద్దయ్య గారు నమస్కారం. మా సందీప్ పెళ్లి కార్డు తీసుకోండి. ఇలా చూడండి, కుటుంబం మొత్తం రావాలి. ఎలాంటి సాకులు చెప్పకూడదు. మరి నితిన్ సార్, ఒకరోజు పోలీస్ స్టేషన్ మొత్తం లీవ్ ఇచ్చేయండి. ఒక్కరోజు పోలీస్ స్టేషన్ లీవ్ ఇస్తే కొంపలేవి మునిగిపోవాలండి. అందరూ మా అబ్బాయి పెళ్లికి తప్పకుండా రావాలి. ఈ సందీప్ ఉన్నాడే ఎప్పుడు ఇక్కడ ఉండడు. ఏంటో అన్ని పనులు నేను ఒక్కదాన్ని చూసుకోవాలి. ఏ సాధన, నువ్వు కూడా రావాలి, మర్చిపోకు. సార్,
పరిస్థితి చాలా తీవ్రంగా ముదురుతోంది సార్. ఆవిడ మైండ్లో నుండి ఈ షాక్ని ఎలాగైనా పోగొట్టాలి, లేకపోతే జీవితాంతం పాపం సందీప్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సార్. తను ఇంకా సందీప్ బాడీని కూడా క్లెయిమ్ చేయలేదు సార్. అరే మీరందరూ అప్పుడే వచ్చేసారా? చాలా పనులున్నాయి. నేను ముందు వంటవాడిని వెళ్ళి కలిసి రావాలి. తాంబే అన్న, పెళ్లి రోజు మీరే కారుకి బాగా డెకరేట్ చేయాలి. ఆ తర్వాత నేను పోలీస్ కార్ వేసుకెళ్లి స్వయంగా నా కోడల్ని నేనే తీసుకొస్తాను. అక్కడ పనులన్నీ మీరిద్దరు తప్పకుండా చూసుకోవాలి. అరే మీరిద్దరు ఇక్కడే నిలబడి ఉన్నారేంటి? ఏమైంది? సందీప్కి యాక్సిడెంట్ అయింది. వాడు తప్పించుకోలేకపోయాడు. పెద్దయ్య గారు ఏంటి మాట్లాడుతున్నారు? వీడు నిద్రపోతున్నాడు. సందీప్ మనతో లేడమ్మా. వాడి బాడీ డ్యామేజ్ అయింది. ఈరోజు అంతిమ సంస్కారాలు చేయాలి. ఒకసారి వాడి ముఖాన్ని చూడండి. రష్మి, ఆవిడ్ని ఏడవని. అప్పుడే మనసు తేలికపడుద్ది. ఏడుపుని కంట్రోల్ చేసుకుని ఆవిడ జీవించలేదు. ఒకరిని పోగొట్టుకుంటే ఆ నొప్పుందే, అది నాకు బాగా తెలుసు. చెప్పు సుతార్. సార్, ఆ హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అయింది సార్. ఎవరితో మ్యాచ్ అయింది? శోభా వైద్య. తనని మీట్ అవడానికి రాజా ఆ రోజు ఆటోలో నైట్ బయలుదేరింది. నీ హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్తో మ్యాచ్ అవుతోంది. ఆ దేవుడు లాంటి మనిషి నిన్ను రేప్ చేశాడని నువ్వు రాసావు. సందీప్ హత్య జరిగిన రోజున ఆ మనిషి నీతోనే ఉన్నట్టుగా అతనే చెప్తున్నాడు. నిన్ను మీట్ చేయడానికి నీ ఇంటికి వచ్చాడంట. దాంతో పాటు నీ ఫోన్ లొకేషన్ డాక్టర్ క్లినిక్ లో ఉంది. మీరు క్లినిక్ లో ఉంటే అప్పుడు డాక్టర్ అక్కడేం చేస్తున్నారు? అంతా పూర్తయింది. విషయం వెలుగులోకి వచ్చేసింది. నిజం చెప్పేయండి, లేదంటే మర్డర్ కేసు నమోదు చేసి దీన్ని ఇంతటితో ఇక్కడే మూసేస్తాం. ఆ తర్వాత మీ అబ్బాయి మిమ్మల్ని కలుసుకోవడానికి జైలుకి రావాల్సి వస్తుంది. నేనేం చెయ్యలేదు సార్. నేను కేవలం ఒక అబద్ధం చెప్పాను. డాక్టర్ సార్ నాతో నైట్ ఉన్నట్టుగా అబద్ధం చెప్పాను. ఎందుకంటే ఆయన నన్ను భయపెట్టారు, అందుకే అబద్ధం చెప్పాను. సరే, ఇప్పుడు నిజం చెప్పు. ఒకరోజు నాకు అస్సలు ఒంట్లో బాగోలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏమీ లేదు శోభ, నీకు ఒక చిన్న ఇంజెక్షన్ వేస్తాను, నయమైపోతుంది. సరేనా? చేయి చూపించు. అంతే, ఇప్పుడు కంప్లీట్ రెస్ట్ దొరుకుతుంది. నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మా పరిస్థితి దారుణంగా ఉంది. భోజనానికి కూడా గతి లేదండి. డాక్టర్ సార్ వచ్చినప్పుడల్లా నా చేతికి డబ్బిచ్చేవారు. ఆ తర్వాత నన్ను చూసుకుంటే నాకే సిగ్గేసేది. ఇదంతా ఆపేయాలి అనుకున్నాను, కాబట్టే కంప్లైంట్ బాక్స్ లో లెటర్ వేశాను. పోలీసు మీ ఇంటికి వచ్చిన రోజున ఎందుకు నిజం చెప్పలేదు? నేను భయపడ్డాను సార్. ఎందుకంటే విషయం తెలుసుకుని డాక్టర్ గారు మా ఇంటికి వస్తే గనక నన్ను కూడా చంపేస్తారు. నన్ను కూడా అంటే? ఒకరోజు రాత్రి డాక్టర్ గారు నన్ను క్లినిక్కి రమ్మన్నారు. అక్కడికి సందీప్ సార్ కూడా వచ్చారు. ప్రజల ప్రాణాలని కాపాడమే డాక్టర్ పని, ప్రాణాలు తీయడం కాదు. కానీ నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవు, ఎందుకంటే నువ్వు ఒక డాక్టర్వే కాదు. నీ గురించి ఎంక్వైరీ చేశాను. ఆ గోడ మీద వెళ్తున్న సర్టిఫికేట్ ఫేక్. నీ మాటలు ఎవరు నమ్ముతారా? రే, నేను కనిపించే దేవుణ్ణి, గాడ్ మ్యాన్. ఇక్కడి నుంచి బయలుదేరు, నీ డబ్బులు స్టేషన్కి వస్తుంది. ముందు నీ కూతురి మీద బలాత్కారం చేసావు. తను ప్రెగ్నెంట్ కాకూడదని యూట్రస్ని తీసేశావు. నువ్వేమీ దేవుడివి కదరా, నువ్వు రాక్షసుడివే. నువ్వు అసలేమీ చెయ్యలేవురా. 12 ఏళ్ల నుంచి నేను ఈ ఆటని ఆడుతూనే ఉన్నాను. ఈ రాజా టౌలే, అర్థం చేసుకో. నీ కథ ఇదే అయితే నువ్వు ప్రాణాలతో ఉండడానికి అర్హుడివి కాదు. షాక్ అవుతున్నావేంటి? వాడేమీ చావలేదు, స్పృహ తప్పి పడిపోయాడు. నువ్వు ఫోన్ ఇవ్వు, త్వరగా.
ఇవ్వు. అరే ఇవ్వవే. విను, రాజా మాట్లాడుతున్నాను. ఎవరికి కాల్ చేశాడు వాడు? ఎవరికి కాల్ చేశారు చెప్పు. అది నాకు తెలీదు, కానీ తర్వాత నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు. కానీ ఉదయాన్నే న్యూస్ చూసినప్పుడే సందీప్ సార్ చనిపోయారన్న సంగతి తెలిసింది. ఎత్తు, లౌడ్ స్పీకర్లో పెట్టు. ఇప్పుడు క్లినిక్ లో ఎవరూ లేరు, త్వరగా రా, బయలుదేరి వచ్చాయి. పదండి, ఈ దేవుడి మనిషిని తీసుకొద్దాం. పదండి. సార్ ముందు వాడిని నేనే కొడతాను సార్. సార్, హీస్ నో మోర్. సార్, తనని మెడపీస్కి చంపారు. ఇప్పుడు వీణ్ణెవరు చంపారు? ఏంట్రా బాబు, తల తిరుగుతుంది. వీణ్ణి ఎవరు చంపారో వాడికి బాగా తెలిసిపోయింది. అంటే శోభ వాంగ్మూలం ప్రకారం సందీప్ని ఇక్కడున్న ట్రాఫీతోనే వీడు చంపాడు. దీన్ని ఫారెన్సిక్ కి వెంటనే పంపించండి. అలాగే సార్. సార్, రాజా శోభాకి కాల్ చేశారు. అలాగే 2 నిమిషాల తర్వాత ఈ ఫోన్కి ఒక కాల్ వచ్చింది. ఎవరిది? మకరంద్ నుంచి. హలో, ఓకే సరే సార్, ఇది చూడండి. రాజా ఆ రోజు రాత్రి శోభా ఫోన్ నుంచి మకరంద్ ఫ్రెండ్ అజిత్ కి ఫోన్ చేశాడు. మకరంద్ ఫోన్ ని ట్రేస్ లో పెట్టు. సుతార్, బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఇవాళ రాత్రి రాజా శోభా ఫోన్లోంచి అజిత్కి ఫోన్ చేశాడు. అజిత్ ఫోన్ని మకరంద్ లిఫ్ట్ చేశాడు, ఎందుకంటే వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఉన్నారు. తర్వాత మకరంద్ ఇక్కడికి వాడికి హెల్ప్ చేయడానికి వచ్చాడు. సార్, మకరంద్ లొకేషన్ దొరికింది. ఓకేనా? టక్కు టక్కున జరిగిందంటే చెప్పరా. నేను కవిత పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం, కానీ నా బిజినెస్ మొత్తం లాస్లో ఉంది. ఈ విషయం అజిత్కి కూడా తెలిసిందే. వాడు నా ముందు ఒక కండిషన్ పెట్టాడు. అంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలంటే నాకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలి అన్నాడు. నేనేం చేస్తాను? టెన్షన్ వచ్చి ఇంటికి వెళ్ళడం కూడా మానేశాను. కానీ ప్రియా నాకు కాల్ చేసింది. డాక్టర్ సార్ తనని రేప్ చేశాడని నాతో చెప్పింది. అందువల్ల తను ప్రెగ్నెంట్ అయిందంట. కానీ ఈ విషయం తెలిసిన వెంటనే ఆ డాక్టర్ తన యూట్రస్ని తీసేశాడు. కానీ ఈ స్టోరీ అంతా విన్న తర్వాత నా బ్రెయిన్కి డబ్బు సంపాదించే ఐడియా తట్టింది. నన్ను బలాత్కారం చేసినవాడు ఇంకెవరో కాదు, మా నాన్న డాక్టర్ రాజా అటోలే. నేను కాల్ రికార్డ్ చేయడం చాలా మంచిదైంది కదా, లేకపోతే నాకు ఈ ఏటీఎం కార్డు దొరికేదే కాదు. ఇక నేను ఎప్పుడెప్పుడు డబ్బులు అడుగుతానో అప్పుడు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి. హే, నువ్వేం టెన్షన్ పడకు, నేను ఎవరికి ఏ విషయం చెప్పను. కానీ ఒక్కటే, నాకు గనుక డబ్బు రాలేదనుకో ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఇంకా నువ్వు నీ కూతురు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోండి. ప్రతి నెల నాకు డబ్బు వచ్చేదే, నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ప్రియ నాకు మాటిమాటికి కాల్ చేసి డిస్టర్బ్ చేసేది. అందుకని నేను నా ఊరికి వెళ్ళి నా మొబైల్ ఆఫ్ చేశాను. ఆ రోజు నైట్ డాక్టర్ దగ్గర నుంచి కాల్ నాకు వచ్చింది. విను, రాజా మాట్లాడుతున్నాను. నీతో ఒక పని ఉంది. గంటలో 10 లక్షలు దొరుకుతాయి. ఎలా? ఒక బాడీని ముగించాలి, యాక్సిడెంట్లా ఉండాలి. సరే, నేను వెంటనే ఓకే అని చెప్పాను. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బు చాలా ముఖ్యం. అజిత్కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉండేది కాబట్టి వాడికి చెప్పకుండా వాడి బండిని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయాను. క్లినిక్లో నుంచి బాడీని తీశాను. పక్కనే మనుషులు లేని రోడ్డు మీదకి తీసుకువెళ్ళాను. పొద్దునే నా సొంతూరుకు వెళ్ళిన తర్వాతే తెలిసింది తను ఒక పోలీస్ ఆయనని. బేల్గాడిలో బేల్గాడ్ పోలీస్ స్టేషన్లో పిఎస్ఐ సందీప్ హత్యకు గురయ్యారు. డాక్టర్ సార్ నాతో ఒక పెద్ద గేమ్ ఆడారు. తన ఐడెంటిటీని ఆయన దాచాడు.
ఆ తర్వాత కూడా వాడు నీకు డబ్బిచ్చాడు కదా, బంగారు గుడ్డు పెట్టే బాతుని ఎందుకు చంపావు? నాకు టిప్ దొరికింది. డాక్టర్ తన స్థలాన్ని అమ్మేసి 3.5 కోట్లు పెట్టుకున్నాడు. కానీ అగ్రిమెంట్ వేయడానికి ముందే చనిపోయాడు. అప్పుడు బేసికలీ ఆ డబ్బు బ్లాక్ అయిపోయింది. నేను వెంటనే ఆ డబ్బుని సొంతం చేసుకుందామని అనుకున్నాను. కాబట్టి నేను డాక్టర్ దగ్గర నుంచి ఎలా డబ్బులు లాక్కోవాలని ప్లాన్ చేశాను. మకరంద్ నీకు 10 లక్షలు ఇస్తాను, ఇంకా 1 లక్ష ఎక్కువగా ఇస్తాను. నాకు నీ 10 లక్షలు అక్కర్లేదు. నాకు నీ దగ్గర ఉన్న 3.5 కోట్లు కావాలి. 3.5 కోట్ల? నువ్వు నన్ను మోసం చేసావు కదా, దానికి ఫుల్ అండ్ ఫైనల్ అమౌంట్. ప్రియాని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు? డాక్టర్ సార్ గారి కత్తి ఎప్పుడూ నా తల మీదే ఉండేది. ఇద్దరిని చంపి సూసైడ్గా చూపిద్దామని అనుకున్నాను. దాంతోపాటు ఆడియో క్లిప్ వైరల్ చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయి ఉండేది. తర్వాత నేను కవిత ప్రశాంతంగా జీవించుండొచ్చు. బాగా కలలు కన్నావు నువ్వు. మిగతా కలలన్నీ జైల్లో కందులే. నేను చెప్పాను కదా నీకు, నీకే ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీలాంటి వాళ్ళకి ఇదేరా ట్రీట్మెంట్. ఈ కేసులో ముద్దాయి మకరంద్ సాటేకి పిఎస్ఐ సందీప్ గవాయ్ ఇంకా రాజీవ్ అఠాయిని హత్య చేసినందుకు ఐపీసీ సెక్షన్ 302 నేరం రుజువైనందుకు 120B, అలాగే సాక్ష్యాల్ని తారుమారు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 204 ప్రకారం 10 ఏళ్ల శిక్ష విధించబడింది.